హాయ్ హలో వెల్కమ్ టు జిఎడ్ న్యూస్. మన దేశంలో ఒక కేసు, ఒక వ్యక్తి అరెస్టు, కొన్ని నెలల జైలు జీవితం, చివరికి కోర్టు చెబుతుంది సాక్ష్యాలు లేవు. ఇది సాధారణ కథ కాదు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్. కానీ ఈరోజు మనం ఒక స్టెప్ ముందుకు వెళ్దాం. ఈ కేసు నిజమేనా కాదా అనేది కాదు. ఈ కేసులో జరిగిన ప్రక్రియ రాజ్యాంగబద్ధమా లేదా, ఈ ప్రశ్న మీద మనం మాట్లాడుకుందాం. మార్చి 15, 2024 కల్వకుంట్ల కవిత ఈడీ చేత అరెస్ట్ అయ్యారు. కొద్ది రోజుల్లో సిబిఐ కూడా రంగంలోకి దిగారు. ఆరోపణలు భారీగా వినిపించేశాయి. లిక్కర్ పాలసీలో అవినీతి, మనీ లాండరింగ్, సౌత్ గ్రూప్ లాబియింగ్. కానీ ఇక్కడ ఒక సటల్ పాయింట్ అనేది ఉంది, మనం మిస్ అవ్వకూడదు. ఆరోపణలు వినిపించటం ఈజ్ నాట్ ఈక్వల్ టు నేరం నిరూపితం కావటం. కవిత గారు 165 రోజులు జైలు జీవితాన్ని అనుభవించారు. బెయిల్ రావడానికి నెలలు పట్టింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మన రాజ్యాంగం ఏమంటుంది? ప్రతి వ్యక్తి నిర్దోషి అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అయితే ఇక్కడ నిర్దోషి అని తేలక ముందే 5 నెలల జైలు జీవితం గడపాల్సి వస్తే ఇది విచారణ లేక శిక్షలా మారిన కస్టడీనా? ఈ కేసులో వాడిన చట్టం పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈ చట్టం ప్రత్యేకత ఏంటంటే బెయిల్ చాలా కష్టం, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కూడా అక్యూజ్డ్ మీద పడుతుంది. అంటే ఏంటి? సాధారణంగా నువ్వు తప్పు చేశావని ప్రభుత్వం నిరూపించాల్సి ఉంటుంది. కానీ ఈ కేసులో అలా ఉండదు. పరిస్థితి మారుతుంది. నువ్వు తప్పు చేయలేదని నువ్వే నిరూపించుకోవాలి. ఇది ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ డెబేట్ పాయింట్. ఫిబ్రవరి 27, 2026 ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ ఏం చెప్పింది అంటే, సరిపడే సాక్ష్యాలు లేవు, చాలా ఎవిడెన్స్ హెయిర్సే అయింది మాత్రమే, ట్రయల్ కి కూడా కేసు నిలబడదు. అంటే అర్థం ఏంటి? అరెస్ట్ ఉంది, జైలు ఉంది, కానీ ఎవిడెన్స్ లేదు. ఇక్కడే మనం ఒకసారి ఆగి అడగాలి, అయితే మరి ఆ 5 నెలలు ఎవరి బాధ్యత? మన రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులేంటో చూద్దాం ముందు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆర్బిటరీ అరెస్ట్. అయితే సాక్ష్యాలు చివరికి నిలబడకపోతే అంతకాలం కస్టడీలో ఉంచడం ఈ హక్కులకు విరుద్ధమా, లేక చట్ట పరిధిలోనే జరిగిందా? ఇదొక గ్రే జోన్ అని చెప్పొచ్చు. ఈ కేసులో బ్యాక్ బోన్ అప్రూవర్స్, నిందితులు, సాక్షులు, వారి స్టేట్మెంట్స్ మీదే కేసు నిర్మాణం. కానీ కోర్టు ఏమంటుంది? కన్సిస్టెన్సీ లేదు, ఇండిపెండెంట్ ప్రూఫ్ లేదు. అంటే కథ చెప్పబడింది కానీ అది నిజమని నిరూపించలేదు. సో మనం ఏమనుకోవాలి? ఇప్పుడు ఇంకో లేయర్కి వద్దాం. అరెస్ట్లు ఎన్నికల ముందు, బెయిల్స్ ఏమో ఎన్నికల తర్వాత. ఇది కేవలం యాదృశ్చికమా, లేకపోతే ఇందులో రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? కుట్రలు ఏమైనా ఉన్నాయా? పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా ఇందులో? అపోజిషన్ ఏం చెప్తుంది? ఇది రాజకీయ కక్ష సాధింపు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? చట్టం తన పని తాను చేసుకుపోయింది. కానీ నిజం ఎక్కడ ఉంది? ప్రజలకి నిజంతో కదా పని. ఒక పెద్ద ప్రశ్న, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ న్యూట్రల్ గా ఉంటాయా, లేక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీద పనిచేస్తాయా? ఈ ప్రశ్న మనకు అవసరం. ఎందుకంటే అరెస్ట్ చేస్తే రెప్యుటేషన్ దెబ్బతింటుంది. తర్వాత క్లీన్ చిట్ వచ్చిన ఇమేజ్ అనేది తిరిగి రావటం కష్టం. అంటే ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ పనిష్మెంట్. అంతేనే కదా? ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ పనిష్మెంట్. ఇక ఫైనల్ గా మనం ఏం అడగొచ్చు? ఇట్స్ అ క్వశ్చన్ టు ది గవర్నమెంట్. ఇక్కడ మనం ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న, సాక్ష్యాలు లేకపోతే అరెస్టులు చేయటం ఎందుకు? అరెస్టులు అవసరమే అయితే అకౌంటబిలిటీ ఎక్కడ? ఒక వ్యక్తి లిబర్టీ కోల్పోతే బాధ్యత ఎవరిది? ఇది ఒక పార్టీ గురించి కాదు, ఒక వ్యక్తి గురించి కాదు, ఒక వ్యవస్థ గురించి. ఇది రాజ్యాంగం గురించి. ఈ మొత్తం కథలో న్యాయం గెలిచిందా, లేక న్యాయం ఆలస్యంగా వచ్చిందా, లేక అసలు ఇది న్యాయమే కాదు, కొన్నాళ్ళాక మళ్ళీ ఇంకేదో కథ మొదలవనుందా? న్యాయం కూడా రాజకీయాల్లో ఒక టూల్ అయిపోయిందా? ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో శిక్ష కోర్టు ఇస్తుందా, లేక ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ శిక్షగా మారిపోయిందా?